ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ ఉదయము మన ధ్యానము కొరకు న్యాయాధిపతులు 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూసిన వాళ్ళు చదవాలి. అలాగనే పక్కన ఉన్న వారు కూడా మీరు వాక్యం సహాయం చెయ్యాలి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 17వ వాక్యము. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు అనగా గణపర్చినట్లు నీ పేరు ఏమని యెహోవా దూతని అడగగా, యెహోవా దూత, నువ్వేంది నా పేరు అడుగుచున్నావు? కానీ అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లని తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహ అతని భార్య చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన కుటుంబము ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కుటుంబము దేవుడిచ్చిన ఒక వరము, కుటుంబము దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. కుటుంబాన్ని ఎప్పుడు కూడా ధనముతో పోల్చవద్దు. కుటుంబాన్ని ఎప్పుడు కూడా విలువైన వస్తుతో పోల్చవద్దు. కుటుంబాన్ని ఆస్తితో పోల్చకూడదు. కుటుంబాన్ని పేరు ప్రస్తాపముతో పోల్చకూడదు. కుటుంబాన్ని ఏందండి మీకు విలువగా కనబడే కార్యంతో పోల్చవద్దు. ఎందుకు తెలుసా? వీటన్నిటికంటే అది శ్రేష్టమైనది కుటుంబము. హల్లెలూయా. కుటుంబాన్ని మన తెలివితో లెక్క వేయకూడదు. మన అనుభవంతో కుటుంబం అంటే ఇంతే అని ఒక ముగింపుకు రాకూడదు. ఎందుకు కుటుంబం ఇంత విలువైనది అని అంటున్నానంటే, కుటుంబాన్ని ఒక పుస్తకములో నుండి సృజించబడినది కాదు, కానీ ఆకాశమందలైన దేవుడు కుటుంబాన్ని నిర్మించాడు. హల్లెలూయా. ఆ కుటుంబానికి మూలముగా దేవాది దేవుడే ఉన్నాడు. కుటుంబాన్ని ఆయనే నిర్మించాడు. ఆ కుటుంబంలో భార్య భర్తగా ఆయనే జతపరిచాడు. ఆ కుటుంబాన్ని ఆయనే ఆశీర్వదించాడు. ఆ కుటుంబానికి మూలముగా ఆయనే ఉన్నాడు. ఆ కుటుంబంలో నుండి తన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయనే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు సమాజంలో మనం చూసే కుటుంబం అవ్వచ్చు, మనం వినే కుటుంబం అవ్వచ్చు, వాటిని పక్కన పెట్టేసి పరిశుద్ధుడైన దేవుడు వాక్యములో మనకి రాసిచ్చిన కుటుంబ అనుభవము అది మన అనుభవంగా మారాలని మనం ఏం చేయాలండి? ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఆమేన్ చెప్పండి. కుటుంబము సరిగా ఉంటేనే ఆ కుటుంబంలో సంతోషము నిలిచి ఉంటాయి. కుటుంబం అంటే ఆ కుటుంబ బంధము సరిగా ఉంటేనే ఆ కుటుంబంలో ముద్ద అన్నము తిన్నా కూడా అది వారికి తృప్తిగా ఉంటాయి. కుటుంబ బంధము సరిగా ఉంటేనే వారికి తక్కువ ఆదాయం వచ్చినా వాటిలో కూడా వారు నెమ్మదిగా బ్రతుకుతారు. కుటుంబం సరిగా ఉంటేనే సంతోషం నిలిచి ఉంటాయి. కుటుంబము సరిగా ఉంటేనే అనగా ఆ బంధము సరిగా ఉంటేనే ఒకళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబం సరిగా ఉంటేనే ఒకరికి సహాయం చేసేవారుగా ఉంటారు. కుటుంబం సరిగా ఉంటేనే వారు సాక్ష్యం కలిగి బ్రతుకుతారు. ఇలా
సమస్త అనుభవము దేని మీద ఆధారపడి ఉంది చెప్పాలి? కుటుంబము మీద ఆధారపడి ఉంది. ఈ కుటుంబము ఎవరి మీద ఆధారపడి ఉండాలి? ఆమేన్ చెప్పండి. ఆ దేవాది దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు కుటుంబ జీవితాన్ని నేర్పిస్తుంది. ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భర్త దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఆ భార్య దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఆ పిల్లలు దేవుణ్ణి ఎలా గణపరచాలి, అప్పుడు దేవాది దేవుడు ఆ కుటుంబాన్ని ఎలా గణపరుస్తున్నాడు అని సత్యాన్ని, ఆలోచనని దేవుడు మనకి లేఖనంలో నుండి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. గత దినంలో కొన్ని అనుభవాన్ని మనం నేర్చుకొని వచ్చాము. ఈ రోజు ఆ కుటుంబ జీవితంలో మరొక అనుభవాన్ని కూడా నేను మీకు నేర్పిస్తాను. దేవుడు మన అందరితో మాట్లాడును గాక. ఆయన రాకడకి మునుపు లేఖనానుసారమైన ఒక కుటుంబము మనము కలిగి ఉందుము గాక. వాక్యానుసారమైన ఒక సాక్ష్యము మనను గురించి చెప్పబడును గాక. హల్లెలూయా. మన చదివిన వాక్య భాగము మరలా చదువుతారా? 17వ వాక్యం వరకు. మనోహ ఇప్పుడు దేవుని దూతతో మాట్లాడుతుంది. నీ మాట నెరవేరినట్లు మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని చాలమ్మా యెహోవా దూతని అడుగుతుంది. ఈ కుటుంబాన్ని గురించి, ఈ మనోహ కుటుంబాన్ని గురించి మనకి తెలుసు. వీరు ఇరువురు కూడా భక్తి కలిగిన ఒక కుటుంబస్తులు, దేవుని యందు భయభక్తి కలిగిన వారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. ఆ కాలంలో ఇజ్రాయిల్ సమాజము పాపంలో జీవిస్తా ఉంటే, దేవునికి దూరంగా జీవిస్తా ఉంటే, దేవుణ్ణి కోపపరిచినట్టు జీవిస్తా ఉంటే, అటువంటి కాలంలో ఈ మనోహ కుటుంబము ఒక ఆత్మీయ కుటుంబముగా, భయభక్తి కలిగిన కుటుంబముగా, ఒక మంచి కుటుంబంగా జీవిస్తున్నారు గనుక దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్ చెప్పండి. ఏ కుటుంబము దేవుడి పక్షములో నిలబడుతున్నారో, ఉన్నారో, బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు వారికి ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్ చెప్పండి. ఆ కుటుంబానికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ కుటుంబ అవసరాల్ని దేవుడు చూసుకుంటాడు. ఆ కుటుంబము ముందు సాగుటకు మార్గాన్ని ఆయనే సిద్ధపరుస్తాడు. ఇదే మనం నోవా కుటుంబంలో కూడా చూస్తున్నాం. బైబిల్లో రాయబడిన మాట, ఆ కాలంలో నోవా కుటుంబము తప్ప ఆ భూమి మొత్తము చెడిపోయింది. తలంపులో, హృదయములో, తన ప్రవర్తనలో నోవా కాలంలో ఏ అయిపోయిందండి? మొత్తము దేశమే చెడిపోయింది. కానీ దేవుని దృష్టిలో నోవా కృప పొందాడు. నేను అంటాను, బయట పరిస్థితులు ఎలాగనూ ఉండని, బయట మనుషులు ఎలాగనూ ఉండని, బయట పాపము విస్తరించని, దుష్టత్వం విస్తరించని, నాశనాలు కనబడని, కానీ నువ్వు, నీ కుటుంబము దేవుడి పక్షంలో నిలబడితే ఆ అపాయకరమైన పరిస్థితులు కూడా నా దేవుడు నీ కొరకు ప్రత్యక్షం అవుతాడు. నీ కుటుంబంలో ప్రత్యక్షం అవుతాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీ కుటుంబానికి మార్గం చూపిస్తాడు. నీ కుటుంబం కొరకు ఒక ఓడని కట్టిస్తాడు. నీ కుటుంబాన్ని జలప్రలయానికి తప్పిస్తాడు. నీ కుటుంబాన్ని నూతన గమ్యానికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. గనుక ఈ వాక్యములో ఈ మనోహ కుటుంబము మనకి ఒక అనుభవాన్ని నేర్పిస్తున్నారు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి? నేను మీకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తాను. ఆ కుమారుడిని మీరు పరిశుద్ధంగా పెంచాలి. వాడు పెద్దవాడైన తర్వాత వాడిని నేను అభిషేకించి ఈ దేశ ప్రజల కొరకు నేను రక్షకుడిగా అతన్ని వాడుకుంటాడని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ దూత అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఈ తల్లిదండ్రి, ఈ భార్య భర్త
ఒక కార్యం చేస్తున్నారు. అదే ధ్యానించబోతున్నాం. ఏమిటి? నీవు చెప్పిన మాట నెరవేరేటప్పుడు. హల్లెలూయా. ఆ కుటుంబానికి దేవుడు ఒక మాట ఇచ్చి ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అది ఖచ్చితంగా నెరవేరేది అనేది ఎవరికి నమ్మకం ఉంది? వారికి నమ్మకం ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి చాలా మాటని వినిన మనము, పొందిన మనము, అది నెరవేరుట ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే, దేవుడు చెప్పిన మాట నెరవేరిద్ది అనేది మన మనసులో ఒక నమ్మకం లేదు, విశ్వాసం లేదు. బలిపీఠముల నుండి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన వ్యర్థంగా మాట్లాడడు. కనుక ఆయన నాకు ఒక మాట ఇచ్చి పంపిస్తున్నాడంటే ఈ మాట నా జీవితంలో నెరవేరిద్ది అనేది మన పూర్తిగా నమ్మే వాళ్ళుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ఎంతగా నమ్ముతున్నామో ఆ వాక్యం మీ జీవితంలో జీవముగా మారుతుంది, అది నెరవేరుతుంది. వీళ్ళు అంటున్నారు, మీరు చెప్పిన వాక్యము మా జీవితంలో నెరవేరినప్పుడు మేము నిన్ను సన్మానించినట్లు, నిన్ను గణపరిచినట్లు. చాలా. మీ పేరేమిటి? ఎందుకు ఈ మాట అడుగుతున్నారు? నేను నిన్ను గణపరచాలి. ఈ ఉదయము దేవుడు మనకి నేర్పించే ఒక అనుభవం ఏం తెలుసా? దేవుణ్ణి గణపరిచే కుటుంబముగా ఉందుముగాక. ఈ ఉదయం మనం ధ్యానించే అనుభవం ఏమిటండి? దేవుణ్ణి గణపరిచే కుటుంబముగా ఉందుముగాక. వారు అంటున్నారు, దేవా నీ పేరేమిటయ్యా? నువ్వు వాగ్దానం చేసిన వాడయ్యా, నువ్వు అద్భుతం చేసే దేవుడు ప్రభువా, మేము నిన్ను గణపరచాలి, నువ్వు ప్రత్యక్షమయ్యావు, నిన్ను మేము గణపరచాలని ఇష్టపడుతున్నామయ్యా. ఎంతో ఆశ చూడండి. వాగ్దానం నెరవేరిందా? ఇంకా నెరవేరలేదు. బిడ్డని చూసారా? ఇంకా చూడలేదు. జస్ట్ ఇప్పుడే మాటలు వాగ్దానము పొందారు. కానీ వారు ఒక మనస్సుని చూడండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుణ్ణి కనపరచాలి. నేను మీకు ఒక మాట చెప్పండి, మీ కుటుంబము దేవుని వలన ఆశీర్వదించబడాలంటే, మీ కుటుంబము దేవుని వలన గణపరచబడాలంటే, నీ కుటుంబ జీవితంలో దేవుని ప్రతి మాటలు, ప్రతి అక్షర నెరవేరుట నీవు కన్నారను చూడాలంటే, ఈరోజు దేవుని సన్నిధిలో కుటుంబముగా ఒక తీర్మానం చేయండి. ఏమిటి? నా దేవుణ్ణి అన్ని వేళలో నేను గణపరుస్తాను, అన్ని వేళలో నేను గణపరుస్తాను. ఇంకా వారి ఆశీర్వాదాన్ని చూడలేదు, ఇంకా వాగ్దానం నెరవేరలేదు, కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని గణపరిచాడు. ఇదే అనుభవాన్ని మీరు అబ్రహాం జీవితంలో కూడా చూడవచ్చు. ఆదికాండము 18వ అధ్యాయము 1-2 వాక్యము. ఆదికాండము 18 1-2 వాక్యాలు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గూడార ద్వారమెద్ద కూర్చున్నాడు. ఉన్నప్పుడు యెహోవా అబ్రహాముకు కనబడెను. అబ్రహాం ఇప్పుడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతడు ఎదుట నిలబడిరి. అప్పుడు అబ్రహాము వారిని చూసి గుడార వాక్య దగ్గర నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉండునుగాక, ఎడల ఇప్పుడు నీ దాసుని, నన్ను, నా ఇల్లుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదును,
దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసటి తీసుకొని ఉండి చూడండి చూడండి, కొంచెం ఆకారము తెచ్చేదను, నీ ప్రాణముని బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. నీ దాసుడు ఎదుట మీరు వచ్చారు కదా, ఉండండి అక్కడే. ఎవండి, ఎండవేళ అబ్రహాము గుడారం దగ్గర ఉన్నాడు. అలా కన్నెత్తి చూస్తే ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. ఎవరో కాదా, మనకెందుకు అనే తలంపు లేదు. ఒక ఆత్మీయులు అర్థమైపోతారు. హల్లెలూయా. దేవుని పిల్లలు అర్థమైపోతారు. అభిషేకం పొందిన వాళ్ళు, అభిషేకములో జీవించేవారు అర్థమైపోతారు. ఒక ఆత్మీయుడు ఎవరు, నామకర్త ఎవరు అనేది అర్థమైపోయింది. ఈ అబ్రహాము దేవుని దూతల్ని చూసి పరిగెత్తి బతిమలాడుతున్నాడు, కొంచెం మా ఇంటికి రండి, నీళ్ళు తాగండి, కొంచెం భోజనం చెయ్యండి, కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మీరు వెళ్ళండి అయ్యా. కానీ ఈ టైంలో అబ్రహాంకి పిల్లలు లేదు. వాగ్దానం పొంది ఎన్నో సంవత్సరము దేవుడు వారికి మాట ఇచ్చి సంవత్సరాలు గడిచింది. ఇంకను విశ్వాస యాత్రలోనే ముందే సాగుతున్నారు, ప్రయాణంలోనే ఉన్నారు, ఇంకను బలిపీట కడుతున్నారు, ఇంకను ఆ వాగ్దాన బిడ్డని చూడలేదు. హల్లెలూయా. కొదువు ఉంది, అవసరాలు ఉంది, రేపటి దినాన్ని గురించిన ఆలోచనలు ఉంది. కానీ ఒక దేవుణ్ణి బిడ్డ ఒక గుణలక్షణాలను చూడండి, ఒక ఆత్మీయ కుటుంబాన్ని చూడండి. దేవుణ్ణి పిలిచి వారికి కలిగినదని చేసి దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వచ్చే సంవత్సరము నేను వచ్చేటప్పుడు మీకు ఒక బిడ్డ కలిగి ఉంటాయి. హల్లెలూయా. ఆ మాట అక్కడ ఉంది, చూసారా? వచ్చే సంవత్సరం నేను వస్తాను. హల్లెలూయా. నీ ఇంటిలో నన్ను పిలిచి గణపరిచావు గనుక నేను కూడా నిన్ను గణపరుస్తాను. హల్లెలూయా. అబ్రహాము గణపరిచిన తర్వాత దేవుడు ఆ ఇంటి లేకపోతే ఆ కుటుంబముకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేరుట ప్రారంభమైంది. నేను మీకు ఒక వాగ్దానం చెప్పనా, మీరు దేవుణ్ణి గణపరచండి, సంఘాన్ని గణపరచండి, సేవకుల్ని గణపరచండి, దేవుణ్ణి గణపరచండి, ఆరాధనని గణపరచండి. దేవుడు మిమ్మల్ని గణపరచుట మొదలు పెడతాడు. హల్లెలూయా. మనము దేవుని గణపరచుట, దేవుడు మనల్ని గణపరచుట ఆకాశ భూమి అంత వ్యత్యాసాలు ఉంటాయి. హల్లెలూయా. మనకు మనసు ఉంటే గణపరుస్తాం, ఆయన స్వభావమే తన పిల్లని గణపరచుట. హల్లెలూయా. ఈ కుటుంబం అడుగుతున్నారు, అయ్యా మేము మిమ్మల్ని సన్మానించాలి, గణపరచాలి, మీ పేరు చెప్పండి. అప్పుడు ఆశ్చర్యకరుడు అని చెప్పబడింది. ఒక బలిపీఠం కట్టారు, బలులు అర్పించారంట. దేవుని గణపరిచే కుటుంబము, బలిపీఠం కట్టే కుటుంబము. హల్లెలూయా. దేవుణ్ణి గణపరిచే కుటుంబం ఎవరు తెలుసా? మాటతో వెళ్ళిపోయే వాళ్ళు కాదు, బలిపీఠం కట్టేవాళ్ళు. దాని అర్థము దేవునికి అప్పగించి జీవించే కుటుంబము. చెప్పండి, బలిపీఠం అంటే అప్పగించుకొనుట. బలిపీఠం అంటే ఏమిటండి? అప్పగించుకొనుట. దేవుని కనపరచుట అంటే ఏమిటి? వస్తుని ఇచ్చాను, నా లెక్క అయిపోయింది. పాటలు పాడాను, నా లెక్క అయిపోయింది. ఆరాధనకి వచ్చాను, నా లెక్క అయిపోయింది. ఇది చేశాను, అయిపోయింది కాదు. కనపరిచే కుటుంబం ఎవరు తెలుసా? తనని అప్పగించుకున్నవారు. నేను కాదు ప్రభువా, నువ్వే మహిమ పొందాలి. హల్లెలూయా. అప్పగించుకున్న కుటుంబము దేవుణ్ణి గణపరిచే కుటుంబం. అబ్రహాము అప్పగించుకుంటారు, గణపరిచారు. ఆ కుటుంబంలో దేవుడు వెలుగుని కలిగ చేశాడు, వాగ్దానం నెరవేరింది. కనుక ఈ ఉదయము
మనము కూడా గణపరిచేవారుగా ఉన్నప్పుడు దేవుని ఘనతని నిరంతరంగా మనం అనుభవించే వారుగా ఉంటాము. హల్లెలూయా. ఈ రోజు కుటుంబంలో డబ్బులు ఉంది, వస్తువులు ఉంది, బంగారం ఉంది, అన్ని బాగానే ఉంది. ఈ రోజు కుటుంబంలో కొదువు ఏం తెలుసా? ఘనత. చెప్పండి, ఘనత. పిల్లలు తల్లిదండ్రిని ఏం చేయట్లేదు? గణపరచట్లేదు. భర్త భార్యని గణపరచట్లేదు, భార్య భర్తని గణపరచట్లేదు. ఎవరైనా ఇంటికి వచ్చి, అమ్మా నీ ఆయన ఎక్కడ అంటే, నాకేం తెలుసు ఇవాళ ఇప్పుడు చెప్పేవాళ్ళు సమాధానం, నాకేం తెలుసు, ఎక్కడో పోయి ఉంటాయి అంటే. ఎక్కడో పోయి ఉంటాయంటే అది మనుషులకి వాడే పదాలా లేకపోతే జంతువులకి వాడే పదాలా? ఇలా గౌరవం లేదండి. అధికారులకి గౌరవాలు ఇస్తున్నారు, బయట వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు, కానీ ఇంటిలో ఒక్కరికి గౌరవం లేదు, ఘనత లేదు, ఘనపరచుట లేదు. నేను మీకు ఒక మాట చెప్పనా? మీ పిల్లలు మిమ్మల్నైనా సరే, బయట ఎదుట వాళ్ళనైనా సరే, మీ పిల్లలు రాబోయే దినంలో మనసుల్ని కనపరిచేవారుగా వారు ఉండాలంటే, దేవుణ్ణి కనపరిచేవారుగా ఉండాలంటే, ఆ కనపరచుటాన్ని వాడు ఎక్కడ నేర్చుకోవాలి తెలుసా? ఇంటిలో తల్లి తండ్రి దగ్గర నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. తల్లి తన భర్తని ఘనపరచుట ఇంట్లో ఎవరు చూడాలండి? పిల్లలు చూడాలి. భర్తని మీరు తిట్టేది వారు చూడకూడదు, వినకూడదు. ఆమేన్ చెప్పండి. ఎందుకు తెలుసా? రేపు వాడు కూడా తిట్టాడు. నీ భర్తని నువ్వు కనపరిచేది, నీ భర్తని నువ్వు మెచ్చుకునేది, నీ భర్తని గురించి నువ్వు చెప్పే మంచి మాటని నీ బిడ్డ వినాలి. రేపు ఆయన కూడా ఆయనని తండ్రిగా చూస్తాడు, తండ్రిని కనపరుస్తాడు, మెచ్చుకుంటాడు. ఈ రోజు చాలా ఇంటిలో పిల్లలు తల్లిదండ్రిని ఎందుకు లెక్క చేయట్లేదు తెలుసా? తల్లియే ఆ పిల్లల దగ్గర ఏందండి అన్ని మాట, నీ నాన్న ఇంతేరా, పనికి మాన్నవాడురా, వేస్ట్ రా, ఎందుకు బ్రతికి ఉన్నాడో, ఎందుకు ఇంట్లో ఉన్నాడో, దానిలో ఉపయోగం లేదంటారా? అయ్యాలా ఆ మాట వినిన ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఆ తండ్రిని ఆయన విరోధిగా చూస్తాడా లేకపోతే తండ్రిగా చూస్తాడా? తండ్రిని చెడ్డవాడిగా చూస్తాడు, తండ్రిని నలుగురి దగ్గర చెడ్డగానే మాట్లాడతాడు. తండ్రికి ఆయన ఘనతయ్యను ఎందుకు తెలుసా? తల్లి విత్తిన విత్తనం. అలాగనే ఒక తండ్రి తన పిల్లల దగ్గర తన భార్యని గురించి ఎలా మాట్లాడుతున్నాడు? కుటుంబంలో తగాదు వచ్చిందండి, కొన్ని ఆటంకాలు వచ్చింది, కొన్ని అటు ఇటు ఉంటాయి. ఒక భర్త తన భార్యని గురించి పిల్లల దగ్గర ఎలా మాట్లాడుతున్నాడో దాని ప్రకారమే ఆయన ఎదిగిన తర్వాత ఆ తల్లిని గణపరచకూడదా అనేది తెలిసింది. ఈరోజు ధనము ఉంటే ఘనత. నేను మరలా మీకు ఒక మాట చెప్తాను. కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా దేనిని కూడా ఆధారపడి ఒకరిని గణపరచవద్దు. హల్లెలూయా. ఎక్కువ సంపాదించిన తక్కువ సంపాదించిన నా భర్త అని ఘనత ఉండాలి. హల్లెలూయా. ఎక్కువ చదువు ఉన్నా తక్కువ చదువు ఉన్నా కాదు, నా భార్య నా భర్త అని ఘనత ఉండాలి. ఇంకొక కుటుంబాన్ని పోల్చి మీరు గణపరచవద్దు. నా కుటుంబము దేవుడిచ్చిన కుటుంబంని భావించాలి. ఇంకొక కుటుంబాన్ని చూసేది అనవసరం. నీ కుటుంబం దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం.
నీ భర్త దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీ భార్య దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నువ్వు చేసే పని, నీకు వచ్చే రాబడి, అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. దానిని పూర్తిగా అంగీకరించి ఘనపరచండి. ఆమేన్ చెప్పండి. ఘనపరుస్తున్నామా? ఇప్పుడు అని ఎంత అప్డేటెడ్ అంటే, భార్య వారు అదన్నీ పోయింది, డైరెక్ట్ గా భర్త పేరే. హల్లెలూయా. డైరెక్ట్ గా నేను కొన్నిసార్లు కొన్ని చెల్లెల దగ్గర అడుగుతాను, ఏందమ్మా ఆయన మీ తమ్ముడా అని అడుగుతాను, అన్నా అని అడుగుతాను. సత్తనపల్లిలో కూడా ఇదే సమస్య, డీడీపాలెంలో కూడా ఇదే సమస్య. హల్లెలూయా. నేను అంటాను, ఆయన నీ యజమానుడు. బైబిల్ అలాగనే చెప్తుంది. సారా తన భర్తని అబ్రహాముని ఎలా పిలిచిద్దంట? పూర్వములో ఉన్న స్త్రీలు తన భర్తని యజమానుడు, భర్త అని చెప్పేది ఇప్పుడు ఎక్కువయ్యా. హల్లెలూయా. కానీ బైబిల్ కాలంలో ఉన్న స్త్రీలు తన భర్తని ఎలా పిలుస్తారంట? యజమానుడు. కానీ ఇప్పుడు పిలువమని చెప్పండి, ఇంతే నీకు ఎక్కువ అంటారు. హల్లెలూయా. చూడండి, బైబిల్ కాలంలో ఏ టెక్నాలజీ లేని కాలంలోనే వారు ఎంత కుటుంబం విషయంలో ఎంత ఆత్మీయతలో అవగాహన కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఘనపరిచే కుటుంబముగా ఉండండి. మీరు ఘనత ఎక్కడో కాదు, ఇంటిలో నుండి ప్రారంభం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఘనపరచాలి, ఒకరిని ఘనపరచాలి. మీరు బాగా ప్రాక్టికల్ గా చూడండి, ఎప్పుడు మీరు ఘనపరిచే వారుగా ఉంటారో ఏందండి, వారు మీకు అందరికంటే శ్రేష్టమైన వాళ్ళుగా కనబడతారు. హల్లెలూయా. విలువైన వారుగా మీకు కనబడతారు. వారిని మీరు పోగొట్టుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇయ్యరు. ఆమేన్ చెప్పండి. వారికి మీరు సహాయం చేసేవారుగా మారిపోతారు. ఎందుకు తెలుసా? ఘనతలో ఉన్న ఆశీర్వాదం అటువంటిది. ఆమేన్ చెప్తారా? అందరు వింటున్నారా? బూతులతో తిట్టే వ్యక్తిని నేను ఎలా గణపరచాలన్నా, ప్రభు యందు గణపరచు. హల్లెలూయా. గణపరచు. ₹1 కంటే విలువైనది. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు కనుక నేను చేస్తాను. దేవుడే రేపు ఆయనని మార్చి నన్ను గణపరచేవాడిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నేను వేగంగా బైబిల్లో నుండి 2-3 మాటలు నేను మీకు చెప్తాను. ఒక ఆత్మిక కుటుంబము గణపరిచే కుటుంబముగా ఉండాలి. ఎలా గణపరచాలి? మొదటిగా కుటుంబము దేవుణ్ణి గణపరచాలి. చెప్పాలి అందరూ, పురుషులు చెప్పాలి. కుటుంబము దేవుణ్ణి గణపరచాలి. ఈ రోజు ఉన్న పొరపాటు ఏం తెలుసా? అందరిని ఏదో ఒక విధంలో గణపరిచేస్తాం. హల్లెలూయా. ఏదో చేసి గణపరిచేస్తాం. ఆలోచించాలి. నీ కుటుంబాన్ని కట్టినవాడు, నీ కుటుంబాన్ని నడిపించేవాడు, నీ కుటుంబానికి వాగ్దానం చేసిన వాడిని నువ్వు గణపరుస్తున్నావా అనేది ముఖ్యం. కుటుంబము మొదటిగా దేవుని గణపరిచే కుటుంబం అంటే ఆ కుటుంబము సాక్ష్యం కలిగి ఉంటారు. ఆ కుటుంబము సంఘములో నాటబడి ఉంటారు. ఆ కుటుంబము దైవికతలో రోజు రోజుకి ఎదుగుతారు. ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి గణపరిచే కుటుంబము అబ్రహాము, సారా. దేవుణ్ణి గణపరిచే కుటుంబము నోవా కుటుంబం. దేవుణ్ణి గణపరిచే కుటుంబం జకరియా, ఎలిజబెత్. దేవుణ్ణి గణపరిచే కుటుంబము ఆకిలా, ప్రిస్కిల్లా. హల్లెలూయా. బైబిల్లో ఏ కుటుంబము దేవుణ్ణి గణపరిచారో ఆ కుటుంబాన్ని దేవుడు గణపరిచాడు కనుక మనకి మాదిరిగా దేవుడు బైబిల్లో రాసిచ్చాడు. హల్లెలూయా. మీరు దేవుణ్ణి గణపరుస్తున్నారా?
మన కుటుంబము దేవుణ్ణి గణపరచాలంటే ఎలా? అందుకే స్టార్టింగ్ లో చెప్పాను, బలిపీఠం కట్టే కుటుంబంగా, అనగా మనము అప్పగించే కుటుంబంగా ఉండాలి. ఒకవేళ భర్త కొంచెం ఆత్మీయతలో తప్పిపోతే భార్య చెప్పాలి, ఏమండి, దేవుడి దయ వలన మనం ఇలా ఉన్నాం, దేవుడు మనని మంచి స్థితిలో ఉంచాడు, దేవునికి దూరం అవ్వకూడదు అని తన భర్తని దేవుడి దగ్గర చేర్చుకుంటుంది. ఇది దేవుని గణపరిచే కుటుంబము. భార్య దేవునికి దూరం అవుతుందా? భర్త భార్యతో మాట్లాడి దేవుడి దగ్గర చేర్చుకునుట, ఇది దేవుని గణపరిచే కుటుంబం. ఆరాధనలో తీర్మానం కలిగి ఉంటారు, సంఘ విషయంలో తీర్మానం కలిగి ఉంటారు, సువార్త విషయంలో మంచి తీర్మానం కలిగి ఉంటారు. ఎక్కడ కూడా దేవునికి అవమానం రాకూడదు, ఎక్కడ కూడా వాక్యానికి భిన్నంగా మేము చేయకూడదు, ఎక్కడ కూడా మేము దేవునికి దూరం అయినట్టు ఉండకూడదు అనే విషయంలో జాగ్రత్త గలవారుగా ఉంటారు దేవుణ్ణి గణపరిచే కుటుంబం. చాలా మంది ఈ వారం ఆదివారం వెళ్ళకపోతే వచ్చే ఆదివారానికి వెళ్తా, చర్చ్ ఇక్కడేగా ఉంది, పాస్టర్ గారు ఇక్కడేగా ఉన్నారు, మొత్తం వస్తువు ఇక్కడేగా ఉంది, అది వాళ్ళ ధైర్యం. హల్లెలూయా. వచ్చేవారు చూసుకుంటానులే అని చెప్పే భక్తులకి దేవుడు కూడా, అవునా ఈ వారం నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించయ్యా, నేను కూడా వచ్చేవారు నిన్ను కలుస్తానులే అంటే ఆ భక్తుడి పరిస్థితి, హల్లెలూయా, గ్యారంటీ లేదు కదా. ఆలోచించండి. దేవుని నమ్ముకున్నాను సరిపోదు, సంఘానికి వెళ్తున్నాను సరిపోదు, వాక్య విన్నాను సరిపోదు, నా జీవిత విధానములో నుండి, నా ప్రవక్తనలో నుండి, నా కుటుంబ అనుభవములో నుండి నేను దేవుణ్ణి గణపరుస్తున్నానా అనేది ముఖ్యం. దేవుణ్ణి గణపరిచే కుటుంబాన్ని దేవుడు గణపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మలాకి 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని 6వ వాక్యాన్ని చదువుతారా? పాత నిబంధనలో చివరి పుస్తకం 1వ అధ్యాయము 6వ వాక్యం. కుమారుడు, ఈ మాట చూడండి, కుమారుడు తన తండ్రిని గణపరుచుతున్నాడు కదా, దాసుడు యజమానుడిని గణపరుస్తున్నాడు కదా, నా నామమును నిర్లక్ష్యన పెట్టు యాజకులారా, ఈ మాట వినాలి, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమిటి చెప్పండి? చాలు. దేవుడు అంటున్నాడు, కుమారుడు తన తండ్రిని ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. గణపరచకపోతే ఒప్పుకుంటారా? ఎదురు మాట్లాడుతూ ఒప్పుకుంటారా? యజమానుడు అంటే పని మనిషి తన యజమానుడికి ఘనత ఇస్తున్నాడు, లేకపోతే పనిలో అతన్ని ఉంచుతారా? లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఇజ్రాయేలు జనాంగమా, నేను మీ తండ్రి అయితే నా ఘనత ఎక్కువ. ఎంత భయంకరమైన పరిస్థితిని చూడండి. 430 సంవత్సరము బానిసత్వములో నుండి విడిపించిన దేవుడు ఒకే రాత్రి గొర్రెపిల్ల రక్తము చేత ఎగిప్తు నుంచి బయటకి తీసుకొచ్చిన దేవుడు, వారి కొరకు ఎర్ర సముద్రాన్ని 2 భాగం చేసిన దేవుడు, వారిని అద్భుతంగా అరణ్యములో నడిపిస్తున్నాడు. దాగము అని చెప్పగానే బండ నుంచి నీళ్ళిచ్చాడు, ఆకలి అని చెప్పగానే దేవదూతలు భోజనాన్ని ఇస్తున్నాడు, రాత్రి వేళలో అగ్ని స్తంభంగా, పగటి వేళలో మేఘ స్తంభముగా వారిని దేవుడు ఇంత అద్భుతంగా నడిపించి వాగ్దాన దేశంలో చేరిస్తే, సుఖాన్ని ఇస్తే, మేలుని ఇస్తే, పరిపూర్ణతనిస్తే, అన్నిటిని తీసుకొని వారు చేసిన తప్పేమిటి? దేవుణ్ణి గణపరచుట, మన భాషలో దేవా నీకు బాయ్ బాయ్, హల్లెలూయా, దేవా నీకు బాయ్ బాయ్. ఎందుకయ్యా? ఇప్పుడు అన్ని బాగానే ఉందిలే, హల్లెలూయా, కోరికలన్నీ నెరవేరిందిలే, ఆదాయం బాగానే ఉందిలే, బిజినెస్ బాగానే ఉంది,
పిల్లలు చక్కగా ఉన్నారు, పిల్లలకి పెళ్లి అయింది, ఆ ఇల్లు అన్ని చక్కగా ఉంది, అందుకే ప్రార్థన బాయ్ బాయ్. పాస్ గారు, ఏందయ్యా ప్రేయర్కి రాలేదు? వస్తానండి, కొంచెం చిన్న బిజీ. అవునా? ఆ ఇజ్రాయేల్ ప్రజలు పరిస్థితి, వారు ఎంత ఆత్మీయతలో దిగజారిపోయారంటే, ఎంతగా దేవునికి దూరం అయిపోయారంటే, దేవుడు స్వయంగా వచ్చి అడుగుతున్నారు, నా ఘనత ఎక్కడయ్యా? నేను అంటాను, ఈ పరిస్థితికి మనలో ఎవ్వరు కూడా రాకూడదు. సృష్టికర్తవైన దేవుడు దిగి వచ్చి అంటున్నాడు, రే ఇంట్లో ఉన్నవాడికి ఘనత ఇస్తున్నారు, పని చేసేవాడికి ఘన ఇస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఘన ఇస్తున్నావు, నువ్వు బ్రతికుండుటకి కారణం నేనయ్యా, నా ఘనత ఏది? నా ఘనత ఏది? నేను తండ్రి అయితే నా ఘనత ఏది? మీ హృదయంలో ఈ మాటని ఆలోచించి చూడండి. దేవాది దేవుడు దిగి వచ్చి అంటున్నాడు, నా ఘనత ఏదంటే, ఎంత బాధకరమైన విషయం. అందుకే అంటున్నాను, ఇజ్రాయిల్ కుటుంబము చెదరిపోయింది. ఇన్ని మేలు పొందినా కూడా ఎందుకు నిలబడలేకపోయింది తెలుసా? ఇన్ని మేలు పొందినా కూడా ఎందుకు కూలిపోయింది తెలుసా? ఎడారిగా మారిపోయింది తెలుసా? పిల్లలు చెదరగొట్టబడ్డారు తెలుసా? బైబిల్ చెప్పే మాట, దేవునికి ఇవ్వవలసిన ఘనతని వారు ఇయ్యలేదు. అందుకే బానిసత్వానికి వెళ్ళిపోయారు, నాశనానికి అప్పగించబడ్డారు, శత్రు వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నారు, మహిమని పోగొట్టుకున్నారు. ఈ ఉదయము దేవుడు కుటుంబానికి చెప్పే మాట, ఇజ్రాయేలు కుటుంబాన్ని దేవుడు అంతగా ఘనపరిచి ఉన్నతమైన స్థానంలో కూర్చోపెడితే, దేవునికి తండ్రికి ఇచ్చే ఘనతని వారు ఇయ్యలేదు కనుక చెదరగొట్టబడ్డారు. ఈ ఉదయం దేవుడు సంఘానికి, ఆత్మిక కుటుంబానికి చెప్పే మాట, దేవుని నువ్వు ఘనపరిచే విషయంలో నీ పని అడ్డంగా రాకూడదు. దేవుని నువ్వు ఘనపరిచే విషయంలో నీ స్నేహితుడు అడ్డంగా రాకూడదు. నీ దేవుని నువ్వు ఘనపరిచే విషయంలో నీ బంధుమిత్రులు అడ్డంగా రాకూడదు. నీ దేవుని నువ్వు ఘనపరిచే విషయంలో నీ క్షేమము, నీ ఐశ్వర్యము, నీ సేఫ్ జోన్ అడ్డంగా రాకూడదు. అలా ఉంటే రేపు నీకు అపాయము, అపాయము. దేవుని కనపరిచే కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? మొదటిగా తన జీవితంలో దేవుని గణపరిచి దేవుని ఘనతని పొందేవాడుగా ఉంటారు. హల్లెలూయా. రెండోది, మన కుటుంబంలో రెండోది మన ఘనత ఎలా ఉండాలి? 1 పేతురు 3:7 వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి. 1 పేతురు 3:7 చూడండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన భార్యని సన్మానించి ప్రార్థనలకు జ్ఞానము చెప్పున కాపురం చెయ్యండి. భార్యని గురించి చెప్పబడిన మాట బలహీనమైన స్త్రీ అని చెప్పలేదు. హల్లెలూయా. స్త్రీ బలహీనమైన పాత్రం అని చెప్పలేదు. ఇక్కడ వచ్చే రాయబడిన మాట భార్య. ఆ భార్య కూడా భర్తతో పాటు ఆత్మీయతలో, కృపలో, అలాగనే ఆశీర్వాదంలో, చివరికి రాకడలు ఎత్తబడి పరలోకంలో ఉండాలని భార్యని ఏం చెయ్యాలంట? ఘనపరచాలంట. ఈ మాట చెప్పేటప్పుడే విభాగమైన వారు అందరూ కిందే చూస్తున్నారు కానీ నన్ను చూడట్లేదు. హల్లెలూయా. మేము శిరస్సు అండి, ఎలాంటి వారు ముందు శిరస్సు ఉంచాలంటున్నారు. హల్లెలూయా. సేరా దేవుడు చెప్తున్నాడు,
నువ్వు వరకు పరలోకం వెళ్ళకూడదు, నువ్వు వరకు కృప పొందకూడదు, నువ్వు వరకు ఏందండి ఆశీర్వాదములో, ఆత్మీయతలో, ఘనతలో ఎదగాలని ఇష్టపడకూడదు. నా నిబంధన భార్య కూడా నాలాగా ఆత్మీయతలో, నాలాగా కృపావరములో, నాలాగా పరిశుద్ధతలో, నాలాగా రాకడికి సిద్ధపడాలి అని తన భార్యను కూడా ఏం చేసుకోవాలంట? చేర్చుకోవాలి, గణపరచాలి. గణపరుస్తున్నావా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అవునండి, డబ్బులు ఇస్తున్నాం, అవునండి కూరగాయ తెచ్చి పెడుతున్నాం, అవునండి బట్టలు కొని పెడుతున్నాం, అవునండి చైన్ కూడా చేసి ఇచ్చాం, అవునండి వారి కొరకండి ఈ బైక్, మాకెందుకండి అంటారు. హల్లెలూయా. ఇదన్నీ మేము గణపరుస్తున్నాము అంటున్నారు. నేను అంటాను, ఎందుకు నీ లెక్క చెప్పాలి? చెయ్యలేదని నేను చెప్పానా, లేకపోతే దేవుడు చెప్పాడా? హల్లెలూయా. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, గణపరిచే విషయాన్ని ఒక వస్తుతో పోల్చవద్దు, వీటికంటే కుటుంబంలో అది శ్రేష్టమైనది. హల్లెలూయా. నువ్వు గణపరిచిన తర్వాత శ్రేష్టమైన వస్తువు ఇయ్యకపోయినా కూడా అక్కడ సమస్యలు రాదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అక్కడ దేవుడు నివసిస్తున్నాడు. రెండోది, కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే, ఒక ఆశీర్వాదమైన కుటుంబం అంటే ఏమిటి తెలుసా? కుటుంబంలో భర్త భార్యని గణపరచాలి, భార్య భర్తని గణపరచాలి. దానికి ఒక వ్యాఖ్యానం నేను చెప్పనా? గణపరచాలంటే భర్త తన భార్యని గురించి బయట చెప్పకూడదు, భార్య తన భర్తని గురించి బయట చెప్పకూడదు. హల్లెలూయా. చెప్పకూడదు. భర్త తన భార్యని గురించిన శ్రేష్టమైనది, మంచి కార్యాన్ని తన తల్లి తండ్రికి, ఏందండి వారి తల్లి తండ్రికి బయట మాట్లాడాలి, కానీ తన భార్య బలహీనత బయట మాట్లాడబడకూడదు. ఆమెను చెప్పండి. అదే భార్యని గణపరిచే భర్త. భర్తలో లోపం ఉంటాయి, భర్తలో పొరపాటు ఉంటాయి. ఒక ఆత్మీకురాలు, దేవుని యందు భయభక్తి కలిగిన ఒక స్త్రీ తన భర్త మంచితనాన్ని బయట చెప్పేది, కానీ తన భర్త లోపాన్ని బయట చెప్పదు, చెప్పకూడదు. గణపరచుట అంటే ఇక్కడి నుంచి మొదలవ్వాలండి. ఒకళ్ళు బలహీనతని తెలుసుకున్న తర్వాత సహాయం చేసే వాళ్ళుగా, ఆ బలహీనతలో నుండి వారిని బయటకి తీసుకుని వచ్చి ఇరువురు దేవుళ్ళు జీవించేవారుగా మారుటకే ఉండాలే, కానీ ఏందండి విమర్శించేవారుగా, వారు తప్పుని బయట చెప్పేవాళ్ళుగా ఉండకూడదు. ఒక సేవకుడిగా దేవుని సన్నిధులను చెప్తాను, నీ భర్తని గురించిన బలహీనత దేవుడి దగ్గర తప్ప వేరే ఎవ్వరి దగ్గర నువ్వు చెప్పకూడదు, నోరు తెరవకూడదు. నీ భార్య బలహీనతని దేవుడి దగ్గర తప్ప ఈ భూమిలో వేరే ఎవ్వరి దగ్గర చెప్పకూడదు. హల్లెలూయా. తప్పుని మాట్లాడుట తెలివి కాదు, ఆ తప్పులో నుండి బయట తీసుకుని రావుట, ఆత్మీయతలో నిలబెట్టుట, అలా వారు నిలబడుటకు వారితో ఆత్మీయతలో సహాయం చేసేవారుగా ఉండుట తెలివి. ఇది కనపరచుట. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది, ఒకరిని కనపరచాలి. ఎందుకు తెలుసా? ఈ భార్య భర్త బంధము ఒక ముగింపు ఎక్కడ? నిత్య రాజ్యము. ఆమేన్ చెప్పండి. పరలోకము. ఇక్కడ ఎలా కుటుంబంగా ఉన్నారో ఆయన రాజ్యంలో కూడా అలాగా ఉండాలి. కనుక భార్య భర్త ఒకరిని కనపరిచేవారుగా ఉండండి. అందరూ పరిపూర్ణులు కాదు. ఆమేన్ చెప్పండి. యేసయ్య తప్ప పరిపూర్ణులు ఎవరు కాదు. మనము రోజు రోజుకి పరిపూర్ణులుగా మార్చబడుతున్నాం.
దేవుడు కృప వలన, అభిషేక వలన, వాక్య వలన, ఆయన దయ వలన, సంఘము వలన పరిపూర్ణులుగా మార్చబడుతున్నా. కనుక నువ్వు ఒకరిని కనపరిచే వారైతే పాత కార్యము బయట రాకూడదు, పాత విషయము మాట్లాడకూడదు. హల్లెలూయా. దగ్గర చేసుకోండి. హల్లెలూయా. ఇది బైబిల్ చెప్పే మాట. అప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదించబడే కుటుంబముగా మారుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడవ కార్యం చెప్తాను. తల్లి తండ్రి కనపరిచేవారుగా, దేవుని కనపరిచేవారుగా, ఒకరిని కనపరిచేవారుగా ఉన్నప్పుడు వారు కడుపులో పుట్టిన బిడ్డ కూడా ఆ అనుభవంలో ఎదుగుతున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యము, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని, ఇక్కడ ఉన్న పిల్లలు, యవన పిల్లలు జాగ్రత్తగా వినాలి. నీకు ఏ కలిగినట్టు? మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడు నీకు ఈ భూమి మీద దీర్ఘాయుస్వంతుడిగా ఉంటావు. నీ భవిష్యత్ ఆశీర్వదించబడుతుంది, నీ చదువు ఆశీర్వదించబడుతుంది, మంచి గమ్యానికి నువ్వు చేరుతావు. రాబోయే దినంలో సమాజంలో ఉన్నతమైన స్థానంలో నా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. నిన్ను అనేక యవనస్తులకి మాదిరిగా దేవుడు నిలబెడతాడు. నీ తల్లిదండ్రి నిన్ను చూసి అంటారు, మా కడుపులో పుట్టిన ఈ బిడ్డ ధన్యుడు అని చెప్తారు. నిన్ను గురించి ఇటువంటి విషయాలు మాట్లాడబడాలంటే యవన పిల్లలు, చెల్లిళ్ళు, తమ్ముళ్ళు, చిన్న పిల్లలు వినాలి. నీ తల్లి తండ్రిని ఏం చెయ్యాలి? సన్మానించాలి. అమ్మా ఊరకనే ఉండు, నీకేం తెలుసు? ఇప్పుడున్న పిల్లలు నీకేం తెలుసు? వీడికి ఏం తెలుసు నాకు అర్థం కావట్లేదు. ఒకే మాటల్లో తల్లిదండ్రులు నోరుని మూపుతారు. నేను చెప్పనా, ఇక్కడ ఉన్న యవన పిల్లలకి నీ ఆయుష్కాలం అంతా, నీ బ్రతుకున్న దినం అంతా నీ తల్లిదండ్రి నిన్ను ప్రేమించినట్టు దాంట్లో సగం కూడా నువ్వు వాళ్ళని ప్రేమించలేవు. హల్లెలూయా. నీ తల్లిదండ్రి నీకు చేసిన త్యాగంలో సగం కూడా నువ్వు వారి కొరకు త్యాగం చేయలేవు. హల్లెలూయా. బాధాకరమైన ఒక విషయం చెప్తా. 365 రోజు వీడి స్టేటస్ లో ఎన్నెన్నో పిక్చర్స్ ఉంటాయి. హీరోని పిక్చర్స్, హీరో పిక్చర్స్, నాయకుల పిక్చర్స్. మొన్న ఐపీఎల్ లో ఏందండి, బెంగళూరు గెలిచిందని ఆ విరాట్ కోహ్లీ ఫ్యాన్ అంట ఒక అబ్బాయి. అక్కడ ఆయన ఒక చిన్న ఫ్లెక్సీ, విరాట్ కోహ్లీ ఫ్లెక్సీ ఆడ ఉంటే వీడు ఏం చేస్తున్నాడు, నా చెయ్యిని ఇక్కడ కోసుకొని ఏందండి రక్తాన్ని తీసి ఆ విరాట్ కోహ్లీకి బొట్టు పెడుతున్నాడు. వాడిని కన్నిన తల్లిదండ్రి చూసి ఎంత బాధపడి ఉంటాడు. జీవితంలో ఎప్పుడైనా అమ్మా నువ్వు తిన్నావా, నాన్న నువ్వు తిన్నావా అని అడిగి ఉంటారా పిల్లలు? సన్మానించటం అంటే ఏమిటి? మీ మాట వింటున్నాను, ఇంట్లో ఉన్నాము కాదండి, కాదు. మీరు అర్థం చేసుకున్న దాన్ని కాదు, అది వేరు. నువ్వు దీర్ఘాయుస్వంతుడిగా ఉండాలంటే, నీ భవిష్యత్ ఆశీర్వదించబడాలంటే, నువ్వు ధన్యుడిగా ఉండాలంటే, దేవుడు నీకు తోడే ఉండాలంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి? నీ తల్లిదండ్రిని సన్మానించాలి. ఇదే కొత్త నిబంధనలు వచ్చేటప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దీర్ఘాయుస్వంతుడిగా ఉండాలంటే, సార్ పెళ్ళి అయిన వాళ్ళైనా సరే చెప్తాను, తల్లిదండ్రిని ఏడిపించి నీ ఇల్లు నువ్వు కట్టుకోలేవు. తల్లి తండ్రిని సమాజంలో తలదించేసి నువ్వు సమాజంలో తల ఎత్తుకుని నడవలేవు.
వారిని వేదనకి గురి చేసి, వారిని అవమానానికి గురి చేసి, వారిని లెక్క చేయకుండా, నువ్వు ఎందుకు నాకు తల్లిగా ఉన్నావు, నువ్వు ఎందుకు నాకు నాన్నగా ఉన్నావు, చీ అని ఎట్టబడితే అట్ట మాట్లాడి నువ్వు ఉంటే నేను చెప్పనా, మేలును చూడలేవు, మేలును చూడవు. వాక్యం మాట్లాడుతుంది. ఈ మాట మీకు అర్థమైతే పెళ్లి అవ్వని ఎవడ పిల్లలైనా సరే, పెళ్లి అయిన వారైనా సరే, దేవుడి సన్నిధిలో నువ్వు ఏడ్చి సమాపణ అడగాలి. దేవా, ఈ విషయంలో ఇక్కడ ఇలా నా తల్లి అంటే నేను లెక్క చెయ్యలేదయ్యా, నోటికి వచ్చిన మాట్లాడేశాను. అవునయ్యా, వారు తిట్టారు, అవును, వారు కొట్టారు, వారికి రైట్ లేదా? నిన్ను కన్ని, నిన్ను పెంచి, నిన్ను పెద్దవాడిగా చేసి ఇప్పుడు వరకు నిన్ను గురించి ఆలోచించే తల్లి తండ్రి నిన్ను ఏదో ఒక విషయంలో తిట్టుటకు వాళ్ళకి రైట్స్ లేదా? చెప్పండి. హల్లెలూయా. నువ్వు కడుపార తినాలని వారు కడుపుని చంపుకున్నారే, నీ మీద కోపపడుటకు వారికి రైట్ లేదా? పిల్లలతో అడుగుతున్నాను. నీకు కొత్త బట్టలు కొని పెట్టాలని పాత బట్టలనే ధరించుకొని తన కాలాన్ని గడిపిన వాళ్ళు నిన్ను ప్రశ్నించుటకు వారికి రైట్ లేదా? నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న అందరికీ, మనందరికీ తల్లిదండ్రి ఉన్నారు. మీ గత దినముని ఒకసారి పరిశీలించండి. మీకు గుర్తు వచ్చే కార్యాన్ని దేవుడి ముందు తీసుకొని వెళ్ళి సమాపన అడుగు. ఎందుకు తెలుసా? నీ పిల్లలు దీర్ఘాయుస్వంతులుగా ఉండాలంటే, నీ పిల్లలు ఏందండి ధన్యులుగా ఉండాలంటే, నీ తల్లి తండ్రిని నువ్వు అవమానపరిచావి, ఆ విషయాలు దేవుడి దగ్గర సమాపన అడుగు. నీ తల్లి తండ్రి దగ్గర నువ్వు చేసిన కార్యం, నువ్వు మాట్లాడిన కార్యము, నీ ప్రవర్తన దేని వలన వారికి ఇబ్బంది, అవమానం, నిందలు, కన్నీటి కలిగిందో అది నీ పిల్లల దగ్గర కొనసాగకుండా నువ్వే సమాపన అడిగి సరి చేయబడాలి. హల్లెలూయా. ఫ్రెండ్కి బర్త్డే అంటే బైక్ లో రూని వెళ్తాడు. హల్లెలూయా. ఫ్రెండ్కి కేక్ కొనుటకు ఏందండి అది అక్కడ ఇక్కడ ఎన్నోనో చేస్తాడు. బజారు మధ్య రాత్రిలో కేక్ వస్తాడు, ఏదేదో చేస్తాడు. కనీసం నీ తల్లిని కౌగలించిన రోజు ఉందా? నీ తండ్రిని కౌగలించిన రోజు ఉందా? మీకు తెలుసా అండి, మంచి తల్లి తండ్రి తన పిల్లల దగ్గర ఏది కూడా ఆశించారు. నా అది చేయాలి ఆశించరు, నా పిల్లలు బాగుంటే చాలు, ఇదే వాళ్ళ తప్పనగా ఉంటారు. హల్లెలూయా. కనపరచుట అంటే ఏమిటి? ఈ జీవితాన్ని ఏ అనుకుంటున్నారు? యవన జీవితం అంటే ఏ అనుకుంటున్నారు? కాదండి, మనం మరణించే వరకు తల్లి తండ్రిని ఘనపరచండి. సాధ్యమంత వరకు వారిని సంతోషంగా పెట్టండి. ఎందుకు తెలుసా? వారు కొన్ని కాలం ఈ భూమిలో ఉండబోతున్నారు. హల్లెలూయా. బయట వాళ్ళ వలన వారు బాధలో ఉండని, నీ వలన నీ తల్లి తండ్రి బాధలో ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ కాలంలో డబ్బులు వచ్చిన తర్వాత ఏందండి, అది వచ్చిన తర్వాత తల్లిదండ్రిని ఎక్కడండి, హోమ్ ఏంది అది ఆర్ఫనేజ్ లో వేసేస్తారు, ఏదేదో చేస్తారు. ఒక సేవకుడిగా చేయి జోడించి చెప్తాను, నీ తల్లిదండ్రి కొరకు ఒక 5 నిమిషం ప్రార్థించండి. వారు నీ కొరకు చేసినది గుర్తు చేసి ఆ దేవునికి కృతజ్ఞత చెప్పు, వందనాలు చెప్పు. నా తల్లి తండ్రి దీర్ఘాయుస్వంతులుగా ఉండాలని చెప్పండి, ఆ ఆయుస్సుని పొడిగించండి చెప్పండి. మా నాన్నని, అయ్యా నేను మేలు చెయ్యాలి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పండి. ఎందుకు తెలుసా? అది నిన్ను ఈ భూమిలో గొప్ప మేలుతో నిన్ను నింపుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏంటి ఒకలాగా ఉన్నారు, ప్రసంగం నచ్చట్లేదా? ఏ చెప్తామండి, కొన్నిసారి చేదు కూడా తినాలి కదా, కొన్ని బ్యాక్టీరియా ఏందండి. ఆమేన్ చెప్పండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవుణ్ణి కనపరిచే కుటుంబము సామెతలు 3వ అధ్యాయము 9వ వాక్యం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును
నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాని గణపరచము. మీ డాక్యుమెంట్స్ లో సగం అంటే లేచి వెళ్ళిపోతారు, అంతేనా? ఇక్కడ బైబిల్ చెప్పే మాట ఏమిటండి? నీ ఆస్తిలో భాగము 3 కోట్లు ఉంది, 1.5 తీసుకొచ్చేసి అంటే అంతే, నా మీద కేసు పెట్టేస్తా. 5 సెంట్ ఉంది, 2.5 సెంట్ అంటే అయ్యా మా ఊరికి ఒక పాస్టర్ వస్తున్నారయ్యా, ఇలా అలా చేస్తున్నారయ్యా అని ఇక్కడ కూర్చునే పోలీస్ స్టేషన్కి ఏం వెళ్ళిపోయిద్దండి? హల్లెలూయా. అది కాదండి దేవుడు చెప్పే మాట. కుటుంబము అద్భుతమైనది. చెప్పండి, పెళ్లి అయిన వాళ్ళకు చెప్పండి. కుటుంబము, మీ మౌనం ఎలా ఉందంటే, పొరపాటు చేశానయ్యా, తప్పైపోయిందయ్యా, అర్థం కావట్లేదయ్యా, అప్పుడు ఫ్రెండ్ చెప్పాడయ్యా, వినలేదయ్యా, 10 సార్లు ఆలోచించమన్నారయ్యా, నేనే ఏదో అనుకున్నానయ్యా, పొరపాటు అయిందయ్యా, ఇదే మంచి ఆఫర్ అనుకున్నానయ్యా, కానీ ఇప్పుడే మంచి ఆఫర్ కనబడుతుందయ్యా. సార్, ఇప్పుడు కనబడే ఆఫర్ అది డేంజర్. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు, అవునండి, చాలా మంది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, తొందరపడి పెళ్లి చేసేసానని. అదన్నీ సాతానిచ్చే ఏందండి? చెడ్డ ఆలోచన. ఆమేన్ చెప్పండి. బైబిల్ చెప్పేమాట, కుటుంబము అద్భుతమైనది. ఈ కుటుంబంలో సంతోష కొదువుగా ఉండకూడదు, ఈ కుటుంబంలో మేలు కొదువుగా ఉండకూడదు, ఈ కుటుంబంలో వస్తు కొదువుగా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. ఈ కుటుంబంలో రాబడి కొదువుగా ఉండకూడదు, ఈ కుటుంబంలో పిల్లలు మంచి వస్తువులు ధరించుకోవాలి. కుటుంబంలో నేను ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలంటే, దేవా అయ్యా మా పిల్లలు ఇంటిలో కిచెన్ లో ఏ వస్తువు కొదువుగా ఉండకూడదయ్యా. హల్లెలూయా. ఒక కిచెన్ ఉందంటే అక్కడ కిచెన్ లో ఉండవలసిన వస్తు అన్ని ఈ పిల్లలకి ఇచ్చి ఆశీర్వదించండి అయ్యా అని నేను ప్రార్థించేవాడు. మేలు కొదువుగా ఉండకూడదండి. నేను చెప్పనా, దారిద్రత అనేది మరి నోట్లో ఉండకూడదు. బైబిల్ చెప్పే మాట, మనని ఐశ్వర్యవంతులుగా, మనని ధనవంతులుగా, మనని ఆశీర్వదించబడిన వారుగా మార్చుటకు ఆయన మన కొరకు దారిద్రుడుగా మార్చబడ్డాడు. అప్పుల్లో ఉన్న వారితో నేను చెప్తాను, దేవుని సన్నిధికి అప్పగించండి. దేవా, ఇది వాగ్దానం కాదయ్యా, ఏదో పొరపాటు వలన, ఏదో పరిస్థితి వలన, ఏదో నా విశ్వాసము కొదువు వలన నేను అడుగు పెట్టేశాను, ఇది నా జీవితంలో కొనసాగకూడదు. నా పిల్లలకి అప్పు అర్థము తెలిసే మునుపే మా కుటుంబము అప్పు నుంచి విడిపించబడాలి అని మన ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. బైబిల్ రాయబడిన మాట ఏంటో, ఉచితమైన శ్రేష్టమైన వస్తుతో ఇల్లు అలంకరించబడాలంట. మన ప్రార్థన అలా ఉండాలి. అందుకే బైబిల్ చెప్తున్నాడు, ఈ అద్భుతమైన కుటుంబములో అన్ని అద్భుతంగా, ఆశీర్వాదంగా, సమృద్ధిగా ఉండాలంటే దేవుడు భార్య భర్తకి ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఏమిటండి? 9వ వాక్యము, నీ రాబడి అంతటిలో కనపరచు. ఈ వాక్యంలో సరి అయిన అర్థం ఏమిటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది దేవుణ్ణి గణపరిచేవాడుగా ఉండండి. దేవుణ్ణి గణపరచేవాడు. దేవుడు, మీకు తెలుసా, దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అవునా? దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడా? ఈ మంచి ఆరోగ్యం ఇచ్చాడు గనుక ఈ బలముతో సంఘంలో దేవుణ్ణి బలముతో పాడాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకు దేవుడు బలం ఇచ్చాడు? ఈ బలంని మొదటిగా, ఈ బలం ఎవరిని గణపరచాలి? దేవుని గణపరచాలి. అందుకే పాడండి, ప్రార్థించండి, చప్పట్లు కొట్టండి, నిలబడండి. ఎందుకు? ఇంతమందికి నిలబడుటకు బలము లేదు. ఈ దేవుడు ఇచ్చిన ఈ బలంలో నుండి ఈ శరీరం దేవుడిని గణపరచాలి.
కుటుంబంలో ఎందుకు కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలంటున్నాను? దేవుడు కుటుంబ వాతావరణాన్ని, కుటుంబంలో అన్నిటిని చక్కగా దేవుడు ఉంచాడు కనుక ఆ కుటుంబంలో నుండి దేవుణ్ణి గణపరచాలి, కృతజ్ఞత చెప్పాలి. నీ జీవితంలో కొదువు రాకుండా ఉండాలంటే, నీ సంపాదన వర్ధిల్లాలంటే, నువ్వు చేసే పనిలో నువ్వు స్థిరంగా ఉండాలంటే, నాకు కొన్ని ఆత్మీయ పిల్లల వలన నాకు బాధ కలిగేది. ఎందుకు తెలుసా? ఒక పనిలో వారు స్థిరంగా ఎదగలేకపోతున్నారు. దాన్ని చూసి నాకు బాధ అనిపించింది. దేవా, స్థిరంగా ఒక విషయంలో ఎదగాలయ్యా. ఉదయం నేను మీకు ఒక మాట చెప్పనా, అప్పు విషయంలో మార్పు రావాలంటే, రాబడి విషయంలో మార్పు రావాలంటే, ఇంటిలో చిన్న వస్తువు కూడా కొదువు రాకుండా దేవుడు పోషించాలంటే, దేవుడు మీకు ఇచ్చే ప్రతి వస్తువులో దేవుడిని కనపరిచేవారుగా ఉండండి. హల్లెలూయా, కనపరిచేవారుగా ఉండండి. బలిపీఠానికి మీరు కోరుకున్నదని పెట్టవద్దు. దేవుడు మీకు నేర్పించిన కొలది మీరు పెట్టండి. నా మాట మీకు అర్థమైందా? రోడ్లో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మన దగ్గర బతిమిలాడి ఒక 100 రూపాయలు అడుగుతున్నాడు. ఇయ్యాలని మనసు ఉంది, ఆయన చెప్పినది మనం ఆయనకి ఇయ్యము. వాడు 100 రూపాయలు అడుగుతున్నాడు, బతిమిలాడుతున్నాడు. కానీ మనం ఒక 10, 20 ఆయన అడిగినదిని మనం ఇయ్యము, కానీ మన అనుకున్నది ఆయనకి ఇస్తాం. దేవునికి అలా ఇయ్యవద్దు. హల్లెలూయా, దేవునికి అలా ఇయ్యవద్దు. దేవుడు నీ హస్తాన్ని ఎలా దీవించాడో దాంట్లో ఆయన భాగాన్ని ఆయనకి ఇచ్చి ఆయనని కనపరచు. హల్లెలూయా. అందుకే నేను దేవుని పిల్లలకి నేర్పిస్తున్నాను. నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తున్నావా, విశ్వాసంతో 100 రూపాయలు పక్కనే తీసిపెట్టు. ఒక ఆత్మిక కుటుంబం, ఒక గుణలక్షణ స్వభావం ఏం తెలుసా? మీలో ఎంతమంది అండి మీ చేతికి జీతము రాగానే భార్య భర్తగా ప్రార్థించి మొదటిగా దశమ భాగాన్ని పక్కన పెట్టి ఖర్చులు పెట్టుటకు మొదలు పెట్టేవారు మీలో ఎంతమంది అండి? చెప్పండి, ఎంతమంది? దీని అలాగనే ఆపోజిట్, అన్ని ఖర్చు అయిన తర్వాత దశమ భాగాన్ని కూడా ఖర్చులు పెట్టి వీళ్ళు వారిని ఓదార్చుకుంటారు. ఎలా తెలుసా? దేవుడు మంచివాడులే, వచ్చేసారి కలిపి ఇచ్చేస్తాం. ఏంది వడ్డీ అనుకుంటారా? ₹1000 యథార్థతని మనం చూపించకపోతే మనని నమ్మి 10,000లో దేవుడు మనని ఎలా కూర్చోపెడతాడండి? ఇక్కడ ఉన్న తల్లిదండ్రికి నేను ఒక మాట చెప్పనా, మీ చిన్న పిల్లలకి ఒకవేళ డబ్బులు లేకపోతే వారికి ఇయ్యవద్దు. ఉన్న వారి చేతిలో కాయిన్స్ ని అలవాటు చెయ్యవద్దు. ఏంది? కాయిన్స్ ని అలవాటు చెయ్యవద్దు. హల్లెలూయా. ఒకవేళ మీరు తక్కువ వేసినా మీ పిల్లలు ఎక్కువ వేసినట్టు వారిని అలవాటు చెయ్యండి. ఎందుకు తెలుసా? వాడు తన కాలంలో దేవుణ్ణి కనపరిచేవాడుగా జీవించాలి. మాట మీకు అర్థం అవుతుందా? పని చెయ్యని యవన పిల్లలకి నేను నేర్పించేది ఏం తెలుసా? నీ చదువు, నీ భవిష్యత్, నీ అవసరాలు, అక్కర్లని నా దేవుడు తీర్చాలంటే తల్లిదండ్రి నీకు పాకెట్ డబ్బులు ఇస్తారు చూసావా, ఖర్చుకి డబ్బులు ఇస్తారు చూసారా, దాంట్లో నుండి ఒక చిన్న దశ భాగాన్ని పక్కన తీసిపెట్టు. నా దేవుడు నీ భవిష్యత్ని, నీ చదువుని అన్నిటిలో నా దేవుడు నిన్ను కొదువు లేకుండా చూసుకుంటాడంటాను. హల్లెలూయా. కనుక దేవుణ్ణి కనపరిచే విషయంలో రెండోది ఏందండి? కుటుంబంలో ఒకరిని కనపరిచే విషయము. మూడోది పిల్లలు తల్లిదండ్రిని కనపరిచే విషయము. నాలుగోది దేవుడు మీకు ఇచ్చిన ఏందండి వస్తులో, రాబడిలో దేవుణ్ణి కనపరిచే విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉండండి. నీ ఇంటిలో నూనె పాత్రము, పిండి పాత్రము కొదువు కాకుండా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. ఒక కుటుంబాన్ని యోవాను సువార్త 12:26లో రాయబడింది, ఒకడు క్రీస్తుకు సేవ చేస్తే తండ్రి అతన్ని కనపరుస్తున్నాడు.
ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఆ ఆ ఒక్కడు నన్ను సేవించిన ఎడల. ఒక మాట చెప్పనా, ఈ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండండి, ఆత్మీయులుగా ఉండండి, ధన్యులుగా ఉండండి, గొప్పవాళ్ళుగా ఉండండి, ఆశీర్వాదంలో ఎదగండి. కానీ ఆయన రాకడికి మునుపు కుటుంబముగా దేవునికి ఏదో పరిచయం చేసేవారుగా ఉండండి. అమ్మా అయ్యా, ఈ మాట వినాలి. నీవు మరణించే మునుపు, లేకపోతే రాకడలో ఎత్తబడే మునుపు, ఈ పరిచర్యలో నువ్వు కూడా ఒక సేవ చేసే కుటుంబముగా, ఒక పాత్రంగా ఉండాలి. కొందరిని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సేవకుడు నోటి నుంచి మాట రాగానే చూసుకుంటామయ్యా అన్నా, చేస్తామన్నా, అది చాలా నాకు బలంని ఇచ్చే ఒక మాటగా ఉంటాయి. ఈ పరిచర్య చేస్తాం, మీటింగా పెడతాం, ఈ సేవకులు వస్తున్నారా, భోజనమా సిద్ధపరుస్తాం, ఇలా చెయ్యాలా చేస్తాం. నేను చెప్పనా, శ్రేష్టమైన కుటుంబము, దేవుడు గణపరిచే కుటుంబము పరిచర్య చేసే కుటుంబం. భార్య భర్తను చూసి అనాలి, ఏమండి పని చేస్తున్నారు కానీ చర్చలు కూడా మనం ఏదో పరిచర్య చేసే వాళ్ళు ఉండాలండి, మాట్లాడుకోవాలి. భర్త భార్యతో చెప్పాలి, మా పని చేస్తున్నాం, మనం చక్కగా ఉన్నాం, మన సంఘములో మనం కూడా ఏదో పని చేయాలి. ఆత్మలు రావుటకు మన ప్రయాస ఏదో ఉండాలి. సంఘములో సేవకి ఒక వస్తు కొద్దుగా ఉండాలి, మన హస్తం కూడా ఉండాలి. ఈ సేవ ఎదుగుటకు అయ్యగారు కొన్ని ఆలోచన చెప్తున్నారు, దానిలో మనము కూడా పాలు అవ్వాలి. పరిచర్య చేసే కుటుంబంగా ఉండండి. మీ పనిని మానేయమని నేను చెప్పట్లేదు, కానీ ఈ జీవితంలో దేవునికి సేవ చేసే ఒక భాగం మీ కుటుంబ జీవితంలో ఉండాలి. అప్పుడు తండ్రి వారిని గణపరుస్తున్నారు. ఆమె చెప్పండి. అందుకే నేను తల్లిదండ్రికి ఎల్లప్పుడూ చెప్పే విషయం తెలుసా, పిల్లల్ని ఉదయమే లేపి తయారు చేసి సంఘములో వదిలిపెట్టండి. సంఘములో వారు వచ్చి వారి చాపలు వేయని, సంఘములో వారు ఏం చేయండి, వాటర్ బాటిల్ని సరి చేయని, సంఘములో వారు ఊడువని, సంఘంలో కుర్చీ వేయని, మైక్ సెట్ చేయని, చర్చిలో ఏదైనా అక్కడక్కడ పడి ఉంటే వాటిని వారు సరి చేయని. ఇది పరిచర్యే. ఈ రోజు ఈ చర్చిలో ఒక చిన్న వాటర్ బాటిల్ నీ బిడ్డ తీసి పెడితే, చిన్న చాపుని వేస్తే, సేవకుడికి ఒక నీళ్లు ఇస్తే, ఈ కుర్చీని తుడిస్తే, నా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే రాబోయే దినంలో నీ బిడ్డ చేతి కింద అనేకులు పని చేసినట్టు నా దేవుడు నీ బిడ్డని దీవిస్తాడు. హల్లెలూయా. పరిచర్య చెయ్యండమ్మా. పరిచర్య అంటే ఏదో మైక్ పెట్టుకొనుట, ఏదో మంచు మీద నిలబడతా, వేల మంది ముందు కనబడుతా కాదు. నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు సంఘం లోపల అడుగు పెట్టగానే అక్కడ ఒక పేపర్ కనబడుతుంది, ఆ పేపర్ ని తీసి పక్కన పెడుతున్నావు. చర్చిలో నువ్వు దేవునికి చేసే పరిచర్య అది. ఒక వాటర్ బాటిల్ కింద పడి ఉంది, దానిని తీసి పెడుతున్నావే పరిచర్య అది. చాప అటు పడి ఉంది, దాన్ని సరి చేస్తున్నావే పరిచర్య. నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. సువార్తకి విత్తుతున్నారా పరిచర్య. సేవకులతో చేయి కలుపుతున్నారా పరిచర్య. దర్శనంలో కొనసాగుతున్నారా పరిచర్య. తీర్మానించండి, ప్రార్థించండి, దేవా నీ చేత మేము గణపరచబడాలంటే మేము ఏం పరిచర్య చేయాలయ్యా. కానీ నీ కొరకు ఏ చెయ్యకుండా ఈ జీవితాన్ని మేము ముగించుకోకూడదయ్యా. ఒకరోజు దేవుడి ముందు నిలబడేటప్పుడు మేము పరిచర్య చేసిన ఏంటండి ఆ ఆనందముతో మేము ఉండాలి. హల్లెలూయా. కనుక కుటుంబ జీవితంలో ముఖ్యమైనది ఏమిటండి, మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని గణపరిచే కుటుంబముగా,
భార్య భర్త ఒకరిని గణపరిచే కుటుంబముగా, ఆ పిల్లలు తల్లిదండ్రిని గణపరిచేవారుగా, ఏందండి తన ప్రథమ ఫలముతో తన బలముతో దేవుని గణపరిచేవారుగా, సేవని గణపరిచేవారుగా. ఐదోది చెప్పాలి, నా కుటుంబము ఒక సేవ చేసే కుటుంబముగా దేవుడి ముందు కనబడాలి. నేను మీకు ఒక మాట చెప్పనా, ఈ భూమిలో మీరు ఎవరికి వరకైనా ఎంతన మీరు జీవించండి, ఒకరోజు అది కనుమరుగుగా పోయింది. ఒకరోజు మీరు దేవునికి చేసిన పరిచర్య ఉంది చూసారా, ఈ భూమిలో వరకు కాదు, పరలోకంలో కూడా నా దేవుడు దాన్ని గుర్తు చేసి మనల్ని గణపరుస్తున్నాడు. నా కుమారుడికి సమయం లేదు, అయినా కూడా నా నిమిత్తము సమయాన్ని తీసుకున్నాడు. నా కుమారుడికి కొన్నిసారి బలహీనత, నా నిమిత్తము ఏందండి పరిగెత్తాడు. కొన్నిసారి ఆయనకి అవకాశం లేదు, కానీ దేవుని నామం మహిమ పడాలని కుటుంబంగా వచ్చి నిలబడ్డాడు. కొన్నిసారి ఆయన చేతిలో లేదు, అయినా కూడా సేవ ఆగిపోకూడదని ఏందండి చేయి చాపాడు. ఇలా ఒక్క విషయము ఆ రోజు మనను గురించి మాట్లాడబడును గాక, నువ్వు చేసిన పరిచర్య మాట్లాడబడును గాక. మన తర్వాత ఈ చర్చికి వచ్చేవారు మన దగ్గర సేవని నేర్చుకోవాలి. ఆమెన్ చెప్పండి. మన దగ్గర ఆత్మీక కుటుంబాన్ని నేర్చుకోవాలి, మన దగ్గర దేవుణ్ణి గణపరచుట నేర్చుకోవాలి, మన పిల్లలు మన దగ్గర దేవుణ్ణి గణపరచుట నేర్చుకోవాలి. నీ సేవకుడు పోయే స్థలంలో నీవు గణపరిచే అనుభవాన్ని అక్కడ సాక్షిగా చెప్పునుగాక. హల్లెలూయా. అదే మన దేవుని ఆశ, అదే మన ఆశ. అందుకే కుటుంబ జీవితము చాలా విలువైనది. ఇక్కడ మనోవా, అయ్యా నువ్వు వాగ్దానం నెరవేర్చినప్పుడు నేను నిన్ను గణపరచాలయ్యా, నీ పేరు బలిపీఠం కట్టారు, బలిలో అర్పించారు, దేవుడు ఆ కుటుంబాన్ని గణపరిచారు. ఈ ఉదయం ఒక తీర్మానం చెయ్యండి, మేము కూడా దేవునికి అప్పగించి దేవుణ్ణి గణపరిచే కుటుంబముగా మేము జీవిస్తామని దేవుని చూసి ఒక మాట చెప్తామా? అందరూ ఉన్న స్థలంలో మోకరించండి, మోకరించండి, ఒక మాట చెప్పండి, దేవా నేను కూడా నిన్ను గణపరచాలయ్యా, నా దగ్గర ఆశీర్వాదము ఉన్నా లేకపోయినా నిన్ను గణపరచుట నేను మానివేయనయ్యా. స్తోత్రము.